క్రైమ్ నెంబర్ 32/21 ఆఫ్ అరండాల్పేట పిఎస్లో A1 ముద్దాయిగా బోరుగడ్డ అనిల్ని ఆల్రెడీ మన దగ్గర కేసు రిజిస్టర్ కాబడి ఉండడం వల్ల అతని గురించి రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్తో అతను గుంటూరు పరిసర ప్రాంతాల్లోకి వచ్చాడని తెలియడం వల్ల ఇమీడియట్లీ మన గుంటూరు సబ్ డివిజన్ నుంచే మనం టీమ్స్ని మొబిలైజ్ చేసుకుని మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలతో అతను ఇమీడియట్లీ అరెస్ట్ చేసి అక్టోబర్ 16వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. 17వ తారీఖున జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ పోలీస్ కస్టడీ కూడా, ఎందుకంటే ఇతని యొక్క ఈ ఫైనాన్షియల్ ఎక్కడ నుంచి ఇతను పొందుతున్నాడు లబ్ధి, లేదంటే ఎవరు ఆశ్రయిస్తున్నారు, ఇతనికి ఎవరు పొలిటికల్గా అండదండలు ఇస్తున్నారు, ఎవరిని చూసుకుని ఇతను ఈ విధంగా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఒక ప్రాపగాండా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా నిర్వహిస్తున్నాడు అనే దాని మీద ఒక 360 డిగ్రీ ప్రొఫైలింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం పోలీస్ కస్టడీ గౌరవ కోర్టు జడ్జి గారిని కోరడం జరిగింది. కానీ అక్కడ అతను ఆల్రెడీ మన పోలీసులు నన్ను ఇల్ ట్రీట్ చేశారు, కొట్టారని చెప్పేసి చెప్పడం వల్ల జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్లో నెంబర్ ఆఫ్ కండిషన్స్తో మనకి ఈ పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగిందండి. అందులో వన్ ఆఫ్ ద థింగ్స్ ఎటు పరిస్థితి 3rd డిగ్రీ చేయకూడదు, prior police custody shall take the accused before the medical officer prior and after police custody and obtain medical certificate and see that the counsel of the accused be available at visible distance from the place of investigation. అతని కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో విజిబుల్ డిస్టెన్స్లో ఉండాలి ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో. అలాగే ఈజ్ ఫర్దర్ డైరెక్టెడ్ టు ప్రొవైడ్ ఫుడ్, వాటర్ అండ్ బేసిక్ నెసెసిటీస్ టు ద అక్యూజ్డ్ అండ్ హిస్ కౌన్సిల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఇలాగ నెంబర్ ఆఫ్ కండిషనాలిటీస్ ఇచ్చి మనకి పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను మన ఇంట్రాగేషన్, మనం క్వశ్చనర్ వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ జరిగిన తర్వాత ఇతను చెస్ట్ పెయిన్ చెప్పడం వల్ల, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం వల్ల మనం ఈ మెమో ద్వారా మనం ఉమెన్ ఎస్ఐ అలాగే ఒక 4 పీసీని ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి జీజీహెచ్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ 169,488 ఓపీ కింద అతని ఓపీ డీటెయిల్స్ తీసుకుని ఇతనికి బ్లడ్ టెస్ట్, సిటీ స్కాన్, ఈసీజీ ఇలాంటి టెస్టులన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సబ్సిక్వెంట్ ఈ టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారి ఒపీనియన్ మేరకు ఇతనికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇలాగ బ్రీతింగ్ ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇతను తీసుకొచ్చిన తర్వాత జడ్జి గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే డాక్టర్స్ చెప్పిన విధానాన్ని బట్టి ఇక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ తీసుకున్న డెసిషన్తో ఇతనికి కింద కాకుండా పైన పడుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదండి. ఇక్కడ ఇచ్చిన జడ్జి గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మన డాక్టర్ గారు ఇచ్చిన కండిషన్స్ చెప్పిన దాన్ని బట్టి ఇది చేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ఇక్కడ పోలీసుల యంత్రాంగం నుంచి మీకు స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ కేసు ఒకటే కాదు, 32/21 కాదు, మనకి అరండాల్పేటలో ఇంకొక కేసు కూడా ఉంది. సోషల్ మీడియాలో ఇతను మాట్లాడిన దాని గురించి ఐటీ యాక్ట్ కేసు. అలాగే సబ్సిక్వెంట్లీ తుళ్ళూరులో కూడా మనకి సివియర్ సెక్షన్స్తో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క ఫైనాన్షియల్ ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే ఇతనికి ఎవరైతే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద ఇస్తున్నారనేది మనం ఎలిసిట్ చేయడం కోసం ఇతని యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతని యొక్క రిలేటివ్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగడం జరిగింది. అలాగే ఇతని యొక్క ఆస్తుల గురించి మనం ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనం ఆల్రెడీ లెటర్స్ పెట్టున్నాము. అవన్నీ వచ్చిన తర్వాత ఇతని గురించి ఒక 360 డిగ్రీ ప్రొఫైల్ రెడీ చేసి ఎక్కడైతే ఇతను కాకుండా కొన్ని ఆస్తుల్ని ఆక్యుపై చేసినట్టుగా మనకు తెలుస్తుంది ప్రాథమికంగా. వీటిని బట్టి వాటి మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా మేము తీసుకుంటాము రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ద్వారా. అలాగే ఇతని మీద అన్ని రకాలుగా ఇతను ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే మిగతా కేసులు అంటే ఒక 20 వరకు ఇతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటినీ కూడా లింకప్ చేస్తూ పీటీ వారెంట్ ఇచ్చేలాగా రెస్పెక్టివ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్తో కూడా మా యూనిట్ ఆఫీసర్ గారు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇతని మీద సివియర్ యాక్షన్కి మేము మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా సంసిద్ధమై ఉందండి. టేబుల్నే దాని మీద అతను పడుకునేలా చేశారు తప్ప అతనికి బెడ్ ఏం తీసుకురాలేదండి. చెప్తున్నాను కదండి, ఇది ఒక జడ్జి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పోలీస్ కస్టడీలో బేసిక్ ఇమ్యూనిటీస్ ఇవ్వాలని ఆల్రెడీ చెప్పున్నారు. ఎందుకంటే ఇతను మన మీద ఎలిగేషన్ పెడుతున్నాడు, కొడుతున్నాం అని చెప్పేసి. అది కాకుండా డాక్టర్ గారి దగ్గర మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతను గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల ఓవరాల్గా తీసుకున్న డెసిషన్. ఈ సౌకర్యాలు కలిగించమని చెప్పలేదండి, బేసిక్ ఇమ్యూనిటీస్ అయితే ఇవ్వమని చెప్పేసి చెప్పారు. ఈజ్ ఫర్దర్ డైరెక్టెడ్ టు ప్రొవైడ్ ఫుడ్, వాటర్, బేసిక్ నెసెసిటీస్ టు ద అక్యూజ్డ్ అండ్ హిస్ కౌన్సిల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ చెప్పారు. బిర్యానీలు ఇవ్వడం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సో దాని గురించి అది తీసుకోవాల్సిన చర్య తీసుకున్నారు. సబ్సిక్వెంట్లీ డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా ఉంటుంది. వెరిఫై చేస్తామండి ఖచ్చితంగా. ఇలాంటిది ఉంది అంటే కనుక అతని యొక్క డిమాండింగ్ అలా అదేం లేదండి. ఎందుకంటే కొన్ని చెప్పకూడదు. ఇతను కొన్ని బేసిక్ ఇది అడిగాడు, అతనికి నిరాకరించడం వల్ల ఈవెన్ అతనికి కొన్ని ఇబ్బందులు కూడా అయినాయి. ఒక చోట లేడండి అంటే ఇతను ఇది నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇతను ప్రొడ్యూస్ అవుతున్నాడు. ఇది ఎక్కడ జరిగిందో నేను స్పెసిఫిక్గా చెప్పలేను. జరిగి ఉండొచ్చు, జరిగిపోయింది. జరిగినప్పుడే అతను బాధపడ్డాడు, నేను ఇలాంటి తప్పు చేయను, మీరు టార్చర్ చేసినటువంటి విధానాన్ని కానీ లేకపోతే మీరు చేసినటువంటి విచారణ సమయంలో
ఆ మాటలు చెప్పాడు అనేది నడిచింది. అది నిజమా? లేకపోతే నిజంగానే సౌకర్యాలు కల్పించింది? ఇప్పుడు ఒక ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు అతను ప్రెజర్కి గురై ఏదేదో మాట్లాడి ఉండొచ్చు, తర్వాత వేరే విధంగా మాట్లాడొచ్చు. ఇప్పుడు అది జరిగింది అనేది మనం అతను చెప్తే దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేయలేము. ఇప్పుడు ప్రెజరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఒకలా చెప్పచ్చు, సబ్సిక్వెంట్లీ మళ్ళీ వేరేగా మాట్లాడచ్చు మీడియా ముందుకు వచ్చి. సో అది ఏం జరిగింది. పోలీస్ వెహికల్లోనే జై జగన్ అనేటటువంటి స్లోగన్ చేశారు. ఎందుకు మీరు దాన్ని పట్టించుకోలేదు? ఆ రోజు పోలీస్ వ్యాన్లోనే కూర్చొని జై జగన్ అని నడిచారు. అంటే అట్లా అరవచ్చా? అట్లా అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు మా ముందు ఒకలాగా బిహేవ్ చేసి మీడియా ముందుకు వచ్చేసరికి ఒకలా బిహేవ్ చేసే ప్రవర్తన కొంతమందితో ఉంటుంది. దాన్ని బట్టి అతను మా దగ్గర కూడా అలాగే ఉన్నాడని చెప్పేసి మనం కంప్లీట్లీ కన్క్లూడ్ చేయలేము. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు విచారణ సంబంధించి ఇలాంటి పాయింట్లు అన్ని కూడా వచ్చినాయని జడ్జి ముందు చెప్తారు మీకు? అంటే ఇప్పుడు అతని మీద ఏదైతే మనం ఇన్వెస్టిగేషన్ చేసి క్వశ్చన్ రెడీ చేసామో అదంతా కూడా రేపొద్దున కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వాట్ ఎవర్ డాక్యుమెంటేషన్ వీ హ్యావ్ డన్ వీ విల్ సబ్మిట్ టు ద కోర్ట్. ఇప్పుడు